శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞవాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫ్ఎషియో సభ్యులు, కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు, సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్న మంత్రి ఎర్రబెల్లి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని విమర్శ. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన దాస్యం వినయ్ భాస్కర్. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని ప్రజలకు సూచన. ఏలూరు జిల్లా కలెక్టర్పై మంత్రి పేర్ని నాని ఆగ్రహం. నియంతలా వ్యవహరించవద్దని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తీసి అన్న వినయ నాకు ఇట్లా తీసి దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని, రైతాంగాన్ని ఆగం చేసింది ఆ పార్టీ దుష్టపాలనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వారి పాలనలో సాగునీరు కాదు కదా, కనీసం తాగేందుకు కూడా నీళ్లు లేని దుస్థితి ఉండేదని, వారి పాలనలో అంతా అంధకార బంధమేనని అన్నారు. రైతులకు ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని పలు రైతు వేదికల పరిధిలోని రైతులకు ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలంలోని పలు రైతు వేదికల పరిధిలోని రైతులతో కలిసి పాలకుర్తిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శించారు. పైగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ఇలాంటి రైతు వేదిక, రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని చెప్పారు. ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులకు, రైతులకు మంత్రి పిలుపునిచ్చారు.
వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పర్యటించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులతో కలిసి నగరంలోని ఉన్న నాలాలని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని కోరారు. ఏదైనా ఇబ్బందులుంటే ఫోన్ లేదా వాట్సాప్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మీరే ప్లాస్టిక్ చూడండి ప్లాస్టిక్ మీరే ఇవన్నీ ఫైన్లు ఏమంటే ఎవరు వేస్తలేరు. ఇవన్నీ ఇప్పుడు అక్కడ పోయి కట్టి ఇప్పుడు అన్ని ప్లాస్టికే తట్టి మొత్తం ప్లాస్టికే తట్టి అన్న మీరు దిగండి పడతారు బ్లాక్ లేకపోతే సార్ ఇంకా బ్లాక్ అయిపోయింది పడగల బాబు వచ్చి నన్ను చెప్తాను. ये वाला बंद है और वो होल छोटे से होल से నాకు తెలియదు ఇవ్వాలని పట్టుకొని వచ్చిన మన లోగో పెట్టుకోవాలి. రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం అంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అందులో వరంగల్ నగరంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎక్కడ కూడా మరి ప్రజలకు ఇబ్బంది కావద్దని ప్రత్యేకించి ఈ నగరంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో మరి ఉదయం నుంచి అనేక ప్రాంతాలలో కూడా విస్తృతంగా అధికారులతోని కమిషనర్ గారితోని కార్పొరేటర్లతోని మరి రెవెన్యూ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి అనేక ప్రాంతాలను కూడా మరి చూడటం జరిగింది. అందులో భాగంగా 2016-17 సంవత్సరంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ నగరంలో కురిసినటువంటి వర్షాల కారణంగా అనేక నాలాలు దెబ్బతింటే అప్పుడు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఈ నగరానికి వచ్చి తక్షణ రిలీఫ్ కింద మరి 25 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తదుపరి ఒక 100 కోట్లు కూడా వెచ్చించి అనేక చెడిపోయినటువంటి నాలాలను రివిట్మెంట్తో పాటు రిటైనింగ్ వాల్స్తో పాటు మరి నాలాల అభివృద్ధి కూడా కోసం తోడ్పాటు చేయడం జరిగింది. ఆ పనులైనటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఈసారి మరి వరద తాకిడి ఈ నగరంలో లేదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని మరి కోరుతున్నాం. ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కూడా మేము 24/7 టోల్ ఫ్రీ నెంబర్తో పాటు వాట్సాప్ నెంబర్ కూడా ప్రజలకు అందించడం జరిగింది. దయచేసి ప్రజలు ఈ నెంబర్ నోట్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. టోల్ ఫ్రీ నెంబర్ 180-0425-1980. వాట్సాప్ నెంబర్ 7997100300. ఇదే కాకుండా మరి ఏలూరు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరు కాలేదు. ఇక దీంతో పేర్ని నాని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంకోసారి కలెక్టర్ ఇతర అధికారులు సమావేశానికి రాకుంటే సీఎం జగన్ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపడదామని పేర్కొంటూ కలెక్టర్ కు లేఖ రాయాలని జెడ్పీ చైర్పర్సన్ కు సూచించారు. జిల్లా పరిషత్ మీటింగులకు హాజరయ్యే ఉద్దేశం ఏలూరు కలెక్టర్ కు లేదా అని ప్రశ్నించారు. వ్యవస్థలను లెక్క చేయకపోవడం సరికాదని, నియంతలా వ్యవహరించవద్దని సూచించారు. బరితెగింపుతనం ఏ స్థాయి అధికారికి కూడా మంచిది కాదని అన్నారు. వ్యవస్థ అంటే భయం అక్కర్లా, గౌరవం ఉండాలి కదా. అతను ప్రజాస్వామ్యం అతను నియంత్రణ అనుకుంటున్నారా కరెక్ట్ జిల్లా అంతా, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, ప్రజాస్వామ్య చట్టంలో వారు భాగస్వామ్యం అనుకుంటారా లేదా?
పుప్పాల హారికి కాదు మీరు రాసేది. ఆ చేరికి ఈ జిల్లాకి విలువ ఉన్నప్పుడు మనకి ఎవరైనా ఉంటే అది కరెక్ట్ అవని ఎవరైనా అవని మరి ఇంత బరి తగ్గించుంటాం. ఒకరోజు మీటింగ్కి రాదు, ఒక అధికారి రాదు ఏలూరు జిల్లా నుంచి. మరి ఇక్కడ డెప్యూటీసీలు ఏమవ్వాలి, ఎంపీలు ఏమవ్వాలి, ఎమ్మెల్యేలు వస్తారు. ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్న సమాధానం చెప్తారు. మీరు మాత్రం సీరియస్గా మీరు రాయండి, కలెక్టర్ గారు రాస్తారు. ఇవాళ తీర్మానం అయితే చేయమని నాకు రిక్వెస్ట్ అయితే జిల్లా పరిషత్ జనరల్ బాడీలో తీర్మానం చేసి అతనికి నిరసన తెలియజేయండి వెస్ట్ గోదావరి కలెక్టర్కి. ఈ రకంగా వెస్ట్ గోదావరి జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ కానీ ఒక్క అధికారి కానీ ఈ సమావేశానికి రాకపోవడం అనేది మేము మా నిరసన తెలియజేస్తాం. ఒకసారి రాకపోతే కనుక తీర్మానంలో పెట్టండి. ఇంకొకసారి రాకపోతే మేమందరం ముఖ్యమంత్రి గారి కార్యాలయం బయట. ఏలూరులోని 2 టౌన్ పరిధిలో పేమెంట్స్ షోరూమ్ పై ఉన్న హెవెన్ ప్రేయర్ హౌస్ లో పాస్టర్ పవన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఇంటర్మీడియట్ ఉన్నత మండలి కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రోజు జూనియర్ కాలేజీల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు అందించాలని, దాంతోపాటు ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఆర్ఐఓ పోస్టులు, డివైఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, దాంతోపాటు మధ్యాహ్న భోజనం పథకాన్ని పునఃప్రారంభించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసన ధర్నాకి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలిపివ్వడం జరిగింది. ఎప్పుడైతే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలిపివ్వడంతో జిల్లాల్లో ఉన్నటువంటి మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఇళ్ల వద్దకు వెళ్ళి తల్లిదండ్రులను బెదిరించి ఈరోజు అత్యంత అరాచకంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. విశాఖపట్నం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ నాయుడు ఆయన యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఈరోజు వైద్యం తీసుకుంటా ఉన్నాడు. వాళ్ళ స్వగ్రామంకి వెళ్ళి పోలీసులు 3 ఎస్ఐలు, ఒక సిఐ వాళ్ళ తల్లిదండ్రులు బెదిరించేటువంటి ఈరోజు చర్య చేస్తూ ఉన్నాడు. అందుకని ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూని చేస్తూ ఉంది. ఈరోజు ఆయన పాదయాత్ర చేయొచ్చు, బస్ యాత్రలు చేయొచ్చు, రకరకాల యాత్రలైనా ఆ ప్రభుత్వం చేయొచ్చు, వైసీపీ పార్టీ చేయొచ్చు. కానీ ఈరోజు విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం మధ్యాహ్నం భోజనం పెట్టండి అని ఈరోజు అడుగుతూ ఉంటే అరెస్టులు చేయడం చాలా అన్యాయమైంది. ఈరోజు మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలు దాదాపు 120 మంది కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ అయ్యారు. ఈ ఉద్యమాన్ని ఎంతటితో ఆపం. ఈరోజు ఈ ఉద్యమం
ఇంకా కొనసాగుతుంది. మా పాఠ్యపుస్తకాలు ఇచ్చేంత వరకు, మధ్యాహ్న భోజనం అమలు చేసేంత వరకు, ఖాళీ పోస్టులు భర్తీ చేసేంత వరకు ఈరోజు కొనసాగుతుంది. గత విద్యా సంవత్సరం 36% ఉత్తీర్ణ శాతం సంపాదించారు. ఈరోజు 100% ఉత్తీర్ణ శాతం సాధించాలి. అధికారులు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో 4000 లెక్చరర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఆర్ఐఓలు, పర్మనెంట్ ఆర్ఐఓలు లేరు ఈ రాష్ట్రంలో. 26 జిల్లాలకి 13 డివిఓలు లేరు. ఈ లేకుండా ఈరోజు ఉత్తీర్ణ శాతం ఎలా సాధిస్తారని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి విద్యార్థుల బాగు కోసం మీరు లేరు, విద్యార్థులు నాశనం చేయడం కోసం ఈరోజు మీరు ఉన్నారు. కాబట్టి వెంటనే విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉండాలి అంటే పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి. ఈరోజు మేము గతంలో విద్యాశాఖ మంత్రి గారిని కలిసాం. గత సంవత్సరం సార్ పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదంటే వచ్చే విద్యా సంవత్సరం ఇస్తానని ఆయన హామీ ఇచ్చాడు. మొన్నేళ్ళు కలిసాం. కాకినాడలో ఎస్వి రంగారావు వర్ధంతి ఘనంగా జరిగింది. ఎస్వీఆర్ చిత్రపటం వద్ద నేతలు నివాళి అర్పించారు. 45వ డివిజన్ సితారా సెంటర్లోని 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనుష ఆధ్వర్యంలో ఎస్వీఆర్ వర్ధంతి సభను నిర్వహించారు. ఈరోజు మా తాతయ్య గారు ఎస్వి రంగారావు గారి 49వ వర్ధంతి రోజు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ పిలిచి నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు గురసాల కన్నబాబు గారికి, వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, కమిటీ మెంబర్స్ అందరికీ ప్రతి ఏటా ఆయన జయంతిని, వర్ధంతిని ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి సంవత్సరం విజయంగా నెరవేర్చినందుకు తెలుగు కీర్తి ఎస్వి రంగారావు గారి వర్ధంతి, ఈ 49వ వర్ధంతి సందర్భంగా స్థానిక నాయకులు, పెద్దలు అందరూ కూడా పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఎందుకంటే తెలుగు జాతికి ఒక కీర్తి తెచ్చినవాడు, నటనకు నిఘంటు లాంటివాడు, తన హావభావాలతో మహా గొప్ప సన్నివేశాలనే రక్తి కట్టించినవాడు, దేశ విదేశాల్లో ఎంతో ఖ్యాతి నటుడు ఆయన తెలుగువాడు కావడం, ఈ ప్రాంతానికి చెందినవాడు కావడం, కాకినాడతో చాలా అనుబంధం ఉండడం అనేది ఒక రకంగా మనందరికీ ఒక గర్వకారణం. ఈ సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ కాంస్య విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసినప్పటి నుంచి జయంతులు కానీ వర్ధంతులు కానీ నిర్వహించుకుంటూ పేద కళాకారులకి సహాయం అందిస్తూ ఒక గొప్పగా ఆయన స్మరించుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో ఎస్వి రంగారావు గారి పేరిట ఇంకా కొన్ని కళాకారులను ఆదుకునే కార్యక్రమాలు చేస్తామని మొన్ననే నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ బస్టాండ్ బురదమయం కావడంతో టీడీపీ నాయకులు వరి నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. బస్టాండ్ నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలని డీఎంకు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే అధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఒంగోలులో వెలుగు చూసిన ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. యువకుడిని దాడి చేసి ఆపై మూత్రం పోశారంటే యువకులు ఎంత దారుణంగా వ్యవహరించారో అర్థమవుతోందని అన్నారు. తక్షణమే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ గారు ప్రెస్ మీట్లో ఉన్నారంటేనే నేను ఎస్పీ గారి ఆఫీస్లో కూర్చోవడం జరిగింది. తీరా ఎస్పీ గారు బయటకు వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడి స్టాఫ్ని అడిగితే బాధితులు వెళ్ళిపోయారండి ప్రెస్ వాళ్ళతో పాటు అని చెప్పారు. మరి బాధితుల్ని మరి దాయాల్సిన అవసరం ఏంటన్నది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను వాళ్ళని పలకరించడానికి వచ్చాను, వాళ్ళ అక్కతో మాట్లాడాను. వాళ్ళ అక్కగారితో మాట్లాడినప్పుడు పోలీసు గెస్ట్ రూమ్లో ఉన్నామన్నారు. గెస్ట్ ఇక్కడ ఎవరు నాకు కనపడలేదు అండి. ఇక్కడే ఎవరండి గెస్ట్ రూమ్లో అన్నారు, అక్కడ కనపడలే. తీరా చూస్తే లోన్ ఆఫీస్లోనూ వాళ్ళు నేను అడిగాను కానీ ఇది చేయలేదు. ఎనీహో ఏం జరిగినా కానీ బాధితుల్ని దాయడం ముద్దాయిల్ని అరెస్ట్ చేసామని చెప్తున్నారు కానీ బాధితుల్ని మరి పోలీసులు ఎందుకు దాయవలసి వచ్చింది అన్నది మనకి అర్థం కాని విషయం. దాని మీద పోలీసులే చెప్పాలి. ఎందుకు బాధితులు దాయాలి? వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్కి తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన వాళ్ళని ఎస్పీ గారు బాధితుల్ని మరి ఈ ఎస్పీ ఆఫీస్ మొత్తం అంతా కలిపి నేను ఇక్కడ ఉంటారని నేను వచ్చాను. ఇక్కడ బాధితులు ఉంటారని కానీ ఇక్కడ చూస్తే ఎప్పుడైతే లేరో నాకు దాస్తున్నారు బాధితులను అనిపించింది. ఎస్పీ గారు కూడా చక్కగా మాట్లాడారు, కేసు గురించి బాగా చక్కగా చెప్పారు. కానీ బాధితుల్ని దాయడం విషయం అన్నది నాకు ఎందుకు అర్థం అవ్వలేదు. ఎనీహో ఇది జరిగిన సంఘటన తను ముద్దాయి ఈ బాధితుడు అఫ్కోర్స్ అతను చాలా శిక్షలు పడిన ఫ్యాక్సో శిక్ష కూడా ఉంది. చాలా బ్యాడ్ ఫెలో అన్నది చెప్తా ఉన్నారు. కానీ ఏది జరిగినా ఏమి జరిగినా శిక్ష వేయడానికి పోలీసులకు కూడా అర్హత లేదు. ఎవరి మీద. తిరుపతిలో 41 లక్షలు విలువ చేసి 42 ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన 4 అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 42 ఎర్రచందనం దొంగలతో పాటు ఒక ఐజెట్ ట్రాక్ ను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి బాకరాపేట్ ఘాట్లోని నిందితులను అరెస్ట్ చేశారు. 42 ఎర్రచందనం దొంగల విలువ సుమారుగా 41 లక్షల రూపాయలు ఉంటాయని తెలిపారు. కీలక సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. అయింది కదా. సార్ సార్ బాక్రాపేట పిఎస్ జి ప్రకాష్ కుమార్ ఎస్ఐఎఫ్ పోలీస్ బాక్రాపేట పిఎస్ జి గురుస్వామి PC 2966 బాక్రాపేట పిఎస్ బి చరణ్ కుమార్ PC 2942 బాక్రాపేట పిఎస్ బాలసుబ్రహ్మణ్యం SG 289 బాక్రాపేట పిఎస్. ప్రైజ్ వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఒక ఐచర్ వ్యాన్లో ఈ ఎర్రచందనం దొంగలు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకు తరలించడానికి 4 ముద్దాయిలు ఆంధ్ర రాష్ట్రం నుంచి తమిళనాడు తరలించడానికి 4 ముద్దాయిలు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఈ ఎర్రచందనం అంతా కూడా లాస్ట్
ఫ్యూ డేస్లో కోడూరు ప్రాంతం దగ్గర వాళ్ళు కొట్టడం జరిగింది. అక్కడే కొన్ని రోజులు దాచిపెట్టి అక్కడ నుంచి తీసుకెళ్ళి తిరువల్లూరు అలాగే చెన్నైకి తరలించాలనేది వాళ్ళ ఆలోచన. సో దాంట్లో భాగంగా హైవేస్ తప్పించుకొని చెన్నై హైవే కాకుండా ఇటు టోల్ గేట్లన్నీ తప్పించుకొని ఈ రూట్లో వెళ్తున్నారు వాళ్ళు. సో మనకి రాబడిన సమాచారం ప్రకారం వాళ్ళని సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేయడం. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్న మంత్రి ఎర్రబెల్లి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని విమర్శ. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన దాస్యం వినయ్ భాస్కర్. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని ప్రజలకు సూచన. ఏలూరు జిల్లా కలెక్టర్పై మంత్రి పేర్ని నాని ఆగ్రహం. నియంతలా వ్యవహరించవద్దని సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.